వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరాతో ప్లేట్ గార్నిష్ అంటే ఒక లీఫ్ షేప్లో మనం స్లైసెస్లా కట్ చేసుకొని ఎలా అరేంజ్ చేసుకోవాలి. బ్యూటిఫుల్గా ఉంటుంది, అంటే ప్లేట్ ప్రజెంటేషన్లో లేకపోతే మిర్రర్ ప్రజెంటేషన్ అని కూడా ఉంటుంది. సో దానిపైన చేసుకుంటుంటే ఆ రిఫ్లెక్షన్లో సూపర్గా కనిపిస్తుంది. సో కొంచెం మనకు డార్క్ కలర్ కీరా అయితే మనకు బాగుంటుంది. సో పల్చటి స్లైస్ కొంచెం స్లాంట్గా కట్ చేస్తున్నాను, సో దట్ నాకు సైజ్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది. ఓకే, సో ఇలా ఒక దాని పక్క నుంచి ఒకటి. సో కొంచెం ఓపికతో చేసుకోవాల్సిన గార్నిష్ ఇది. చిన్న సైజ్ తీసుకున్నా అంటే కొంచెం పల్చగా ఉంటే మనకు బాగుంటుంది. సన్నగా కీర దాని లెంత్ వైజ్లో కావాలనుకున్నప్పుడు మనం ఇలా స్లాంట్గా కట్ చేసుకుంటే లెంత్ పెరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే దీన్ని కొంచెం ఇలా పట్టేసుకొని ఆ సైడ్లు అనేది మనకు లీఫ్ షేప్లో వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్టెమ్ లాక్ కూడా ఇస్తున్నాను దానికి. ఇది బ్యాక్లో ఉన్న కొంచెం తీసేసి అక్కడ మనకు అది కరెక్ట్గా నిలబడుతుంది. ఓకే, సో ఇలా లీఫ్ షేప్లోకి మనం స్లైసెస్ని మనం అరేంజ్ చేసేసి హ్యాపీగా ఒక ప్లేట్ గార్నిష్ని తయారు చేసుకోవచ్చు. సో ఇది మనకు ప్లేటింగ్లో వెళ్తుంది, సలాడ్ ప్లాటర్లో వెళ్తుంది, ఇందాక చెప్పినట్టు మిర్రర్ ప్రజెంటేషన్లో కూడా వెళ్తుంది. సింపుల్గానే ఉంటుంది, బట్ అరేంజ్ చేసుకొని దాన్ని కరెక్ట్గా డిస్టర్బ్ కాకుండా మనం కట్ చేసుకోవడంలోనే మీ టాలెంట్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. సో సింపుల్గా ఉండే వీటిని మీరు ట్రై చేస్తూ ఉండండి.